వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బాలానగర్ పారిశ్రామిక వాడలోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికలలో BRTU అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి BRS నాయకులు శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి BMS అభ్యర్థి మెదక్ MP రఘునందన్ రావుపై 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధానంగా 3 యూనియన్లు పోటీలో పాల్గొన్నాయి. BRTU తరపున శ్రీనివాస్ గౌడ్, BMS తరపున రఘునందన్ రావు, CITU అభ్యర్థిగా చుక్క రామయ్యలు పోటీ చేశారు. మొత్తం 463 ఓట్లు పోలవగా శ్రీనివాస్ గౌడ్కు BRTU 193, రఘునందన్ రావు BMS 187, CITU అభ్యర్థి చుక్క రామయ్యకు 83 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా BRTU నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. విజయంలో కీలక పాత్ర వహించిన ప్రధాన కార్యదర్శి అభ్యర్థి మాయా రాజయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మిక సోదరులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఇంత బిజీగా ఉన్నా కూడా మన యొక్క ఆశలు పెడుతున్నారు. తమ్ములకు ఈ గెలుపు కృషి చేసినటువంటి కార్మిక సోదరులకి రాజయ్య గారు అందరి పేర్లు ఎందుకంటే అందరు తీసేసినాక ఒక పేరు ఎక్కువ పేరు చెప్పకపోయినా మళ్ళీ బాగా ఉంటుంది. రాజయ్య అందరు చెప్పాలి. ఎంతో ప్రేమతో మీరందరూ కష్టపడి, నేను రాకపోయినా పని ఉన్నప్పుడు వస్తాడు, పని చేయిస్తాడు. ఆ జీవితాల్లో ఖచ్చితంగా ఒక రెగ్యులర్ ఉంటది, ఒక భరోసా ఉంటది. హైదరాబాద్ లో మమ్మల్ని చల్లగా చూసుకుంటాడు అని చెప్పి ఎంతో నమ్మకంతో మీరందరూ గెలిపించినందుకు మీ అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సార్ మనకు అపోజిషన్ లో ఆయన MP మరి రఘునందన్ రావు అధికారంలో కేంద్రంలో అంటున్నారు సార్. సరే, కార్మికులు ఎవరు పక్షాన ఉంటుంది కల్పిస్తుంది. మరి వాళ్ళు నమ్మితే మనం చేద్దాం, వాళ్ళంతా వాళ్ళతో చేయిద్దాం. మరి అనవసరంగా మీరు ఎవరు మాట్లాడుకోవాలని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, గెలిచినటువంటి అహంకారం ఉండదు. వాళ్ళకు కూడా
సోదరులుగా భావించి వాళ్ళతో కూడా మీరు మంచిగా ఉండాలి. కొట్లాడాలి, ఎన్టీఆర్ కుటుంబంగా ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండండి. మేము గెలిచినాం, మీరు ఓడిందని తర్వాతనే అవహేళన చేసినట్లు లేదంటే వాళ్ళని అవమానపరిచినట్లు ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి చేసిన వాళ్ళకు దండం, మనకి ఏ వాళ్ళకు కూడా దండం. ఆపద వస్తే మా కుటుంబంలో అందరినీ నేను అనుకుంటా మా ఊరికి మంచిగా మెత్త మెత్త చుక్కలు వేస్తే ఓ బుక్కలనే వేస్తాను. కానీ శాంతుకాలైతే పెట్టాం, వాళ్ళని కూడా సలహాలు తీసుకుంటాం. దయచేసి మళ్ళీ ఎవరు వస్తా, నేను ఎలక్షన్ లో క్యాన్సీగా మధ్యలో చేసిన మరి ఖచ్చితంగా మనం చెప్పాము, గతంలో కూడా చెప్పకుండా చేసి చూసాము. ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇంకా ఏమైనా సమస్యలు కానీ అన్ని సమస్యలను దృష్టి పెట్టి ఆ సమస్యలు అధికారులతో లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి యజమానులతో కూడా మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈ సమస్యలు ఇప్పుడు మరొకసారి ఉపయోగపడంగా ఈ గెలుపు మీదే. మళ్ళొకసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నా మాట వినండి. రేపు మళ్ళీ మేము డ్యూటీకి ఎక్కినప్పుడు మీరు కొంత అహంకారం కూడా కనపడదు. కలిపినా అదే అయిపోయింది, మేము చేస్తాం, మా నాయకులు తెచ్చుకున్నాం, మేము పని చేయిస్తాం పోయి, మా పనులు చేసుకుంటాం, మీ పనులు చేస్తాం పోయి. కలిసి ఉండాలి, సంతోషంగా భేదాలు రాకుండా ఏ భేదాలు లేకుండా ఉండాలి. రాజయ్య గారు కూడా నేను చెప్తున్నా, వచ్చేటప్పుడు మంచి ఏ సమస్య నా దృష్టించుకోండి, 10 మంది కలిసి రండి, 10 మంది కలిసి వచ్చి నన్ను కలవండి. నేను నా కాన్సెప్ట్ లో గంటకి పోయినా గంట వస్తా అన్నా అంటే వెంటనే నచ్చి నీకు కష్టం బాగా వచ్చుకుంటా. మరి రేపు జరగబోయే జూబ్లీ ఎలక్షన్ లో కూడా మీ వంతు సహాయ సహకారం కావాలి. ఆయన కూడా పైకి వచ్చి మధ్యలో చనిపోయినందుకు బై ఎలక్షన్ వచ్చింది. మరి చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో తన భార్య తన భర్త యొక్క మిగతా పనులు నేను చేస్తా, సేవ చేస్తా అని వచ్చింది. మరి వాళ్ళు కూడా మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, సంబంధించిన వాళ్ళు చాలా మంది బంధువులు ఉన్నారు, చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్నారు కనుక అక్కడ స్థానికులు కొంతమంది నాకు కంపెనీ వాళ్ళు ఉన్నారు కనుక ఆమెకి కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వమే, ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీకు ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అవుతాయి. నాకు ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక వర్గం కానీ ఏం లేదు. మన హైదరాబాద్ అందరం అన్నదమ్ములమే, ఒక కడుపులో వచ్చే పిల్లలు ఎక్కువ మనం తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.